సెకండ్ హ్యాండ్ ఐఫోన్స్ కాకుండా కొత్త ఐఫోన్స్ లో చీపెస్ట్ ఐఫోన్ ఏదైనా ఉందంటే అది ఐఫోన్ ఎస్ఈ. కానీ ఐఫోన్ ఎస్ఈ వచ్చి ఆల్మోస్ట్ 4 years అవుతుంది. మళ్ళీ ఇప్పుడు 2025లో కొత్త ఐఫోన్ ఎస్ఈ 4 లాంచ్ చేస్తారని రూమర్స్ ద్వారా తెలుస్తుంది. ఈసారి మాత్రం ఈ ఫోన్ ముందు జనరేషన్స్ లా ఉండదు, చాలా మంచి చేంజెస్ అండ్ చాలా పెద్ద చేంజెస్ చేసి తీసుకొస్తున్నారు. కొన్ని ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్డ్ డిజైన్ అండ్ కన్ఫర్మ్డ్ స్పెక్స్ అయితే బయటకు వచ్చాయి. సో ఆ చేంజెస్ ఏంటో, ఎలా ఉండబోతున్నాయో అండ్ ప్రైస్ డీటెయిల్స్ గురించి కూడా ఈ వీడియోలో చూద్దాం. ఈ లోపు మీరు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ డిజైన్ చేంజ్ విషయానికి వస్తే ఈసారి ముందు ఎస్ఈ ఫోన్స్ లాగా 4.7 inch డిస్ప్లే అయితే రాదు. రెగ్యులర్ గా ఐఫోన్ 14 వరకు ఉండే నాచ్ డిజైన్ తో తీసుకొస్తారని తెలుస్తుంది. 6.1 inch OLED డిస్ప్లే ఉంటుంది. యాక్షన్ బటన్ కూడా ఈ ఫోన్ లో ఇంక్లూడ్ చేస్తున్నారు. అండ్ ఎప్పట్లాగే రేర్ సైడ్ సింగిల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈసారి డిస్ప్లేని కూడా అప్గ్రేడ్ చేస్తున్నారు. ముందులాగా ఎల్సిడి డిస్ప్లే కాకుండా ప్రాపర్ 6.1 inch OLED డిస్ప్లే ఉంటుంది. అండ్ మిగతా ఐఫోన్స్ లాగా ఈ ఫోన్ లో కూడా ఫేస్ ఐడి టెక్నాలజీనే యూజ్ చేస్తున్నారు. సో అఫీషియల్ గా ఐఫోన్స్ నుంచి టచ్ ఐడి ఫీచర్ పోయినట్టే. అండ్ నెక్స్ట్ ఈ ఫోన్ కూడా టైప్ సి పోర్ట్ తో వస్తుంది. ఇంకా మనం ఫ్యూచర్ లో వచ్చే ఏ యాపిల్ డివైస్ అయినా టైప్ సి పోర్ట్ తోనే వస్తుంది కాబట్టి ప్రత్యేకంగా ఇంకా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అండ్ వీటితో పాటు ఈ ఫోన్ లో యాక్షన్ బటన్ ని కూడా ఇంక్లూడ్ చేస్తారని తెలుస్తుంది. సో ఆల్రెడీ డిజైన్ పరంగా మనకి చాలా పెద్ద చేంజెస్ కనిపిస్తున్నాయి. ఇదొకటే కాదు, ఈసారి కెమెరాని కూడా అప్గ్రేడ్ చేస్తున్నారు. సింగిల్ కెమెరా సెటప్ ఉన్నప్పటికీ ఇది 48 మెగాపిక్సెల్ సెన్సార్ ని యూజ్ చేస్తున్నారు. సో మనకి చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. అండ్ ఇది 2x టెలిఫోటో కెమెరా లాగా కూడా పనిచేస్తుంది. సో కెమెరా పరంగా కూడా మంచి అప్గ్రేడ్ చేశారు. అండ్ వీటితో పాటు యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ కూడా ఈ ఐఫోన్ ఎస్ఈ 4 లో ఉంటాయి. సో అందుకే ప్రాసెసర్ కూడా ఈసారి యాపిల్ A18 బయోనిక్ చిప్ తో తీసుకొస్తున్నారు. అండ్ స్క్రీన్ సైజ్ పెరిగింది కాబట్టి బ్యాటరీ కెపాసిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో బ్యాటరీ కెపాసిటీ పెరిగి అండ్ యాపిల్ A18 చాలా ఎఫిషియెంట్ ప్రాసెసర్ కాబట్టి చాలా మంచి బ్యాటరీ లైఫ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పటి వరకు వీళ్ళు 5G మోడెమ్స్ ని క్వాల్కమ్ నుంచి తీసుకునేవారు. కానీ ఐఫోన్ ఎస్ఈ 4 నుంచి వీళ్ళు సొంత 5G మోడెమ్ ని ఈ ఫోన్ తో తీసుకొస్తారని తెలుస్తుంది. సో యాపిల్ నుంచి తీసుకొచ్చిన 5G మోడెమ్ ఉన్న ఫస్ట్ ఐఫోన్ ఇదే అవుతుంది. సో ప్రైస్ విషయానికి వస్తే రెగ్యులర్ గా ఉండే ఐఫోన్స్ కంటే ఐఫోన్ ఎస్ఈ ఫోన్స్ అనేవి తక్కువ ప్రైస్ కే తీసుకొస్తారు. ముందు జనరేషన్స్ వరకు ఉన్న ఐఫోన్ ఎస్ఈని మన దగ్గర అరౌండ్ 45,000 ఆ ప్రైస్ కేటగిరీలో లాంచ్ చేశారు. ఈసారి కొంచెం పెద్ద అప్గ్రేడ్స్ అండ్ మంచి అప్గ్రేడ్స్ చేసి తీసుకొస్తున్నారు కాబట్టి అరౌండ్ 50,000 లో ఐఫోన్ ఎస్ఈ 4 ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ నాకు పర్సనల్ గా ఇప్పుడు మనం మాట్లాడుకున్న చేంజెస్ అండ్ అప్గ్రేడ్స్ అన్ని కన్సిడర్ చేసుకుని ఒకవేళ ఇవే స్పెసిఫికేషన్స్ తో లాంచ్ చేస్తే ఈ ఐఫోన్ ఎస్ఈ 4 అనేది చాలా మంచి ఫోన్ అవుతుంది అండ్ చాలా ఎక్కువ సేల్స్ రిజిస్టర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. కానీ లాంచ్ అయ్యాక ఎగ్జాక్ట్ స్పెసిఫికేషన్స్ అండ్ ఎగ్జాక్ట్ ప్రైస్ డీటెయిల్స్ వస్తాయి కాబట్టి అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ఈ ఫోన్ ని అరౌండ్ సమ్మర్ 2025 లో లాంచ్ చేస్తారని తెలుస్తుంది. సో అప్పుడు మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం.